వెస్టిండీస్తో జరిగిన తొలి టెస్టులో భారత్ జట్టు ఇన్నింగ్స్ మరియు 140 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయం తర్వాత రెండో టెస్టులో టీమిండియా ప్లేయింగ్ 11లో ఏమైనా మార్పులుంటాయా అనే చర్చ జోరుగా సాగుతోంది. అక్టోబర్ 10 నుంచి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ కోసం జట్టు మేనేజ్మెంట్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. తొలి టెస్టులో బ్యాటింగ్, బౌలింగ్లో అద్భుత ప్రదర్శన కనబరిచినప్పటికీ రెండో టెస్టు కోసం భారత్ జట్టు కూర్పులో కొన్ని వ్యూహాత్మక మార్పులు, ప్రయోగాలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్ల పనిభారాన్ని తగ్గించడం, రిజర్వ్ బెంచ్లో ఉన్న ఆటగాళ్లకు అవకాశం కల్పించడంపై జట్టు యాజమాన్యం దృష్టి పెట్టొచ్చు. ఈ నేపథ్యంలో టీమిండియా తుది జట్టులో జరిగే మార్పులేంటి, ఏ ఆటగాళ్లకు అవకాశం దక్కుతుంది, అరుణ్ జైట్లీ స్టేడియంలో పిచ్ ఎలా ఉండబోతుంది అనే విషయాలను ఇప్పుడు మనం చూద్దాం. అరుణ్ జైట్లీ స్టేడియంలో సాధారణంగా మ్యాచ్ ప్రారంభమైన మొదటి 2 రోజులు పిచ్ బ్యాటింగ్కు బాగా అనుకూలిస్తుంది. బంతి బ్యాట్ పైకి చక్కగా వస్తుంది. దీంతో బ్యాటర్లు మంచి స్కోర్లు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఈ సమయంలో పిచ్పై ఉన్న కొద్దిపాటి తేమ, బౌన్స్ను ఫాస్ట్ బౌలర్లు ఉపయోగించుకుని కొత్త బంతితో కొత్త స్వింగ్ చేసి వికెట్లు రాబట్టొచ్చు. ఇక 3వ రోజు నుండి పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. ఇక చివరి 2 రోజులు బ్యాటర్లకు చుక్కలు చూపిస్తుంది. బ్యాటింగ్ చేయడం కష్టంగా మారుతుంది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ చేసే అవకాశాలు ఎక్కువ. మొదటి టెస్టులో వెస్టిండీస్ బ్యాటర్లు భారత స్పిన్నర్లను ఎదుర్కోలేక చాలా ఇబ్బంది పడ్డారు. ఇక స్పిన్కు అనుకూలించే అరుణ్ జైట్లీ స్టేడియంలో విండీస్ ఆటగాళ్లు మరింత ఇబ్బంది పడ్డం ఖాయం. ఈ మ్యాచ్లో కూడా గెలుపు ఇండియాదే. కాకపోతే ఎంత తేడాతో గెలుస్తారో అన్నది తేలాల్సిందే. ఇక భారత జట్టులో మార్పుల విషయానికొస్తే భారత పేస్ దళానికి నాయకత్వం వహిస్తున్న జస్ప్రీత్ బుమ్రాకు రెండో టెస్టులో విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. ఇటీవల ఆసియా కప్లో ఆడిన బుమ్రా మళ్లీ అతి త్వరలో ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా వంటి బలమైన జట్లతో కీలకమైన టెస్టు సిరీస్లలో పాల్గొనాల్సిందే. ఈ నేపథ్యంలో అతని పని భారాన్ని తగ్గించి అలానే ఫిట్నెస్ను కాపాడుకోవడానికి జట్టు మేనేజ్మెంట్ అతనికి రెస్ట్ ఇవ్వాలని నిర్ణయించుకోవచ్చు. అదే గనుక జరిగితే బుమ్రా స్థానంలో ప్రసిద్ధ కృష్ణకు తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. ప్రసిద్ధ్ తన వేగంతో, బౌన్స్తో ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టగలడు. ఈ యువ పేసర్కు కూడా మ్యాచ్ ప్రాక్టీస్ కల్పించడానికి ఇది సరైన సమయం. ఇక ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం పిచ్ సాధారణంగా స్పిన్నర్లకు బాగా అనుకూలిస్తుంది. దీంతో అదనపు స్పిన్ ఆల్రౌండర్ను తీసుకునే ఆలోచన కూడా జట్టు మేనేజ్మెంట్ చేయవచ్చు. ఆ పరిస్థితుల్లో నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో అక్షర్ పటేల్ను తీసుకునే అవకాశం ఉంది. అక్షర్ పటేల్ బౌలింగ్లో మంచి నియంత్రణ కలిగి ఉండడంతో పాటు బ్యాటింగ్లో కూడా రాణించగలడు. స్పిన్కు అనుకూలించే ఢిల్లీ పిచ్పై అక్షర్ పాత్ర కీలకం కావచ్చు. ఒకవేళ బ్యాటింగ్లో కూడా ప్రయోగం చేయాలి అనుకుంటే తుది జట్టులో అవకాశం కోసం ఎదురు చూస్తున్న యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్కు సాయి సుదర్శన్ స్థానంలో అవకాశం దక్కొచ్చు. పడిక్కల్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా జట్టుకు ఉపయోగపడతాడు. తొలి టెస్టులో సాయి సుదర్శన్ నిరాశపరచడంతో ఈ మార్పు జరిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో రెండవ టెస్టు కోసం ఇండియా తుది జట్టు ఎలా ఉండే అవకాశం ఉందో ఇప్పుడు మనం చూద్దాం. ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, జైస్వాల్ వ్యవహరిస్తారు. పడిక్కల్ వన్ డౌన్ బ్యాటర్గా బరిలోకి దిగుతాడు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లుగా గిల్, వికెట్ కీపర్ జురేల్ బాధ్యత తీసుకుంటారు. స్పిన్ ఆల్రౌండర్లుగా జడేజా, సుందర్, అక్షర్ పటేల్ వ్యవహరించనుండగా స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ జట్టులో ఉంటాడు. ఫాస్ట్ బౌలర్లుగా సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ జట్టుకు సేవలు అందిస్తారు. వెస్టిండీస్తో జరగబోయే రెండవ టెస్టులో భారత జట్టు మళ్లీ ఇన్నింగ్స్ తేడాతో గెలుస్తుంది అని భావిస్తున్నారా? లేక ఈసారి వెస్టిండీస్ ఇంకొద్దిగా మెరుగైన ప్రదర్శన చేసి ఓడిపోతుంది అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.